హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసినవారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. 7th ఎపిసోడ్ విందామండి. ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నావు చెప్పు అన్నాడు. అప్పటి వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన పూజిత, మనోజ్, నీకు చాలా విషయాలు చెప్పాలి. అవి నీ దృష్టిలో నా దృష్టిలో అవరోధాలు కాకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకు మాత్రం తప్పకుండా అడ్డంకులే అని ఆగిందామా. ఏంటా అడ్డంకులు అని అనుమానంగా చూస్తున్నాడు మనోజ్. మా అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్. ఆ రోజుల్లో వాళ్ల ప్రేమ పెళ్లికి రెండు వైపుల పెద్దవాళ్ళు ఒప్పుకోలేదంట. అందుకని వాళ్ళిద్దరూ ఇళ్లలోంచి వచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. దాంతో అటువైపు ఇటువైపు పెద్దలు బంధువులు అమ్మా నాన్నని వదిలేశారు. మా పెద్దమ్మ ఒక్కటి మాత్రమే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి మంచి చెడు చూస్తూ ఉండేదంట. పెద్దమ్మ అంటే మా అమ్మకి సొంత అక్కయ్య, భవానీ పెద్దమ్మ, సుధీర్ వాళ్ళ అమ్మగారు అని ఆపింది పూజిత. అలాగా అన్నట్లుగా తలూపాడు మనోజ్. అతని ముఖంలోని ప్రశ్న మాత్రం ఇంకా పోలేదు. పూజిత తనకి ఫోన్ చేసి పిలిచిందంటే తన ప్రేమని ఒప్పుకుంది అని, తనతో పెళ్లికి సరే అంటుందని, దాని గురించి మాట్లాడటానికే రమ్మందని ఇలా ఏవేవో ఊహించుకుని వచ్చాడు మనోజ్. కానీ ఆమె తమ ప్రేమ గురించి కాకుండా తమ తల్లి తండ్రి ప్రేమ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఏం అర్థం కాక ఆమె వంకే చూస్తూ శ్రద్ధగా వింటున్నాడు. ఎవ్వరి సహాయము లేక, నాన్నకి మంచి ఉద్యోగము రాక అమ్మా నాన్నలు చాలా ఇబ్బందులు పడ్డారంట. నేను పుట్టాక ఆటోమేటిక్గానే ఆ ఇబ్బందులన్నీ ఇంకా కొంచెం పెరిగాయి. వచ్చిన సంపాదనని తగినట్లుగా ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ ఆర్భాటాలకి పోయేది అమ్మ. ఆవిడికి నచ్చచెప్పాలి అని చాలాసార్లు చూశారు నాన్న. అలాంటప్పుడు పెద్ద యుద్ధమే జరిగేది ఇంట్లో. ఇప్పుడు తలుచుకుంటే ఏదోగా ఉంటుంది, కానీ ఆ టైంలో నేను కూడా అమ్మ పక్షమే. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు నాన్న అని నాన్నతో చెప్పేదాన్ని అంటుంటే పూజిత గొంతు వృద్ధమైపోయింది. నమ్మసఖ్యం కాని కొత్త విషయాన్ని వింటూ ఉన్నట్లుగా కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు మనోజ్. ఆ రోజులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అమ్మా నాన్నకి పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. వాళ్ళు గొడవ పడిన రోజే ఉండేది కాదు. చివరికి ప్రతి గొడవలోనూ అమ్మే గెలిచేది. అటు పుట్టింటికి వెళ్ళలేదు, ఇటు నాకు నచ్చినట్లు బతకలేను, నేను చస్తాను అని బెదిరించేది అమ్మ. అది గొడవకి ముగింపు. అమ్మ అలా అనగానే నాన్న గొడవ పట్టం ఆపేసి అమ్మని బతిమిలాడేవారు, బుజ్జగించేవారు. కానీ అలా బెదిరించి అమ్మ నిజంగానే ఆత్మహత్య చేసుకుంది. మా మనశ్శాంతిని చంపేసి వెళ్ళిపోయింది అని చెప్తుంటే పూజిత కళ్ళల్లో గిర్రు నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా పూజిత గొంతులో వచ్చిన మార్పుకి ఆమె బాధపడుతోందని అర్థమై ఆమెని ఎలా ఓదార్చాలో తెలియక ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. సున్నితంగా అతని చేయి విడిపించుకొని దూరం జరుగుతూ ఉంటే, పూజిత, ఎప్పుడూ జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడతావెందుకు, ఊరుకో అని ప్రేమగా అన్నాడు. ఆమె తల ఊపి, ఇది ఎప్పుడూ జరిగిపోయిందే మనోజ్, కానీ ప్రతిరోజు మమ్మల్ని వెంటాడేది. బలవన్మరణంతో పడ్డ అమ్మ బాధ ఆ కొన్ని క్షణాలే, కానీ ఆవిడ మాకు జీవితాంతం నరకాన్ని మిగిల్చింది. తన చావుకి నాన్నే కారణమని చనిపోతూ మా పెద్దమ్మ వాళ్ళకి ఒక ఉత్తరం రాసి మరీ చనిపోయింది అని చెప్తుంటే ఆ ఉత్తరం చుట్టూ జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చి పూజితకి కన్నీళ్లు ఆగలేదు. పూజిత దుఃఖాన్ని చూస్తుంటే మనోజ్కి ఏం చేయాలో తోచట్లేదు. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోకుండా చచ్చిపోతాను అన్నప్పుడు పూజిత కోపంగా వచ్చి తన పీకని ఎందుకు పట్టుకుందో ఇప్పుడు అర్థమైంది మనోజ్కి. అమ్మ రాసిన ఆ ఉత్తరాన్ని పట్టుకొని అందరూ నాన్నని హంతకుళ్ళా చూశారు. పెద్దమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. నేను నాన్నని వదిలి రాను అని చెప్పాను. అప్పటి నుండి వాళ్ళు మాకు దూరమైపోయారు అని ఆగి, అందుకే మనోజ్, పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిందామా. అప్పటి వరకు ఓపిగ్గా విన్న మనోజ్ ఆ అసంపూర్తి మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆదుర్దాగా చూస్తూ, అంటే అంటే నా ప్రేమని రిజెక్ట్ చేస్తున్నావా, నన్ను పెళ్లి చేసుకోవా అని కంగారుగా అడిగాడు. అతని ఆతృతకి విస్తుపోతూ, నీకేమన్నా తిక్కా, చెప్పేదాన్ని పూర్తిగా వినకుండా రివర్స్లో అర్థం చేసుకుంటావేంటి అంది పూజిత. ఈసారి రెట్టింపు ఉలిక్కి పడుతూ, అంటే రివర్స్లో అంటే నేనంటే నీకు ఇష్టమేనా
అని ఈసారి హుషారుగా అడిగాడు మనోజ్. అతని ఆనందాన్ని అబ్బురంగా చూస్తూ, ఆత్రం, చెప్పేది పూర్తిగా విను అని ముసిముసిగా నవ్వింది పూజిత. అతను నవ్వుతూ పూజితకి దగ్గరగా జరిగి, చెప్పు చెప్పు అని ఉత్సాహంగా అన్నాడు. రేపు నా పుట్టినరోజు అంటూ ఇంకా ఏదో చెప్తుంటే మనోజ్ సంభ్రమంగా, అవునా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నాడు. ఇప్పుడు కాదు, రేపొచ్చి చెప్పు అందామా. ఆమె మాటలకి ఉబ్బి తబ్బిబ్బైపోతూ, ఎక్కడా, ఎప్పుడు కలుద్దాం అని మళ్ళీ అడిగాడు మనోజ్. మా ఇంట్లో అందామా వెంటనే. అంతే. మనోజ్ షాక్ అయిపోతూ, మీ ఇంట్లోనా అన్నాడు. అవును, చెప్పానుగా, పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని. నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి మన ఇద్దరి ఇళ్లల్లో నీ ప్రేమ విషయాన్ని చెప్పి నువ్వే వాళ్ళని ఒప్పించాలి అని సూటిగా చెప్పింది పూజిత. అమ్మో రాక్షసి, నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను, ఇంత రాకాసివా అని ఆమె వంక కచ్చిగా చూస్తూ, మా ఇంట్లో విషయం అంటే ఎలాగోలాగా నేను మేనేజ్ చేసుకుంటాను, కానీ మీ నాన్నను కూడా నేనే ఒప్పించాలి అంటే ఎలాగా, ఇది మరీ అన్యాయం అని ఉక్రోషంగా అన్నాడు అతను. పెళ్లి కొడుకువై ఉండి ఆత్రిజాన్ని పెళ్లి చేసుకోకపోతూ చూడటానికి వచ్చిన అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టేసుకోవటం అన్యాయం కాదేంటి అని పూజిత కూడా రోషంగా బదిలిచ్చింది. ఆ సంఘటన గుర్తొచ్చి ఒకలాంటి మైమరపుతో తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు మనోజ్. క్షణం తర్వాత పూజితను చూస్తూ, అయితే మాత్రం అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అని రాజీకొస్తున్నట్లుగా అన్నాడు. నువ్వు మామూలు వాడివైతే నేను మా నాన్నకు చెప్పి ఒప్పించేదాన్నే, కానీ నువ్వేమో పెళ్లి కొడుకువి. ఇప్పుడు నే వెళ్ళి మా నాన్న ముందు నుంచొని, నానా నేను ఓ పెళ్లి కొడుకుని ప్రేమించాను అని మా నాన్నతో ఎలా చెప్తాను అని సిగ్గుగా తలని పక్కకు తిప్పుకుందామా. అవునా అని పూజిత గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. అంత చెప్పలేని దానివి ఎందుకు ప్రేమించావు అని నవ్వుతూ అడిగాడు మనోజ్. అతను అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే జవాబు చెప్పలేక సిగ్గుగా తలదించుకుంది పూజిత. వాల్చుకున్న ఆమె తెల్లని కనురెప్పలపై ఉన్న నల్లని పుట్టుమచ్చని ఆసక్తిగా చూశాడు మనోజ్. చూపుడు వేలుతో ఆ పుట్టిమచ్చని మరింత సున్నితంగా తాకాడతను. నునుపైన ఆమె కనురెప్పకి ఆ పుట్టుమచ్చ అపూర్వమైన అందాన్ని అద్దినట్లుగా అనిపిస్తూ ఉంటే పూజిత రూపం ఎప్పటికంటే మనోహరంగా కనిపించింది మనోజ్ కళ్ళకి. చనువుగా ఆమె కనురెప్పని ముద్దాడబోయాడు. అతని చర్యని గ్రహించిన దానిలాగా చప్పుని వెనక జరిగింది పూజిత. సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ, అబ్బా ఏం మనిషివు బాబు, ఆత్రం పెళ్ళికొడుకులాగా, చాటు సమయం సందర్భం ఏమీ ఉండవా నీకు అంది. ఈ బ్లాక్ ఐబ్రో కింద బ్లాక్గా ఈ మచ్చ ఎంత బాగుందో తెలుసా అని ఇంకా ఆ మచ్చనే చూస్తూ అన్నాడు మనోజ్. అది నాకు కనిపించదుగా అందామా. నేను ఆత్రం పెళ్లి కొడుకునే కాదు, మంచి ఫోటోగ్రాఫర్ని కూడా. రేపు నా లెన్స్ కెమెరాతో ఈ పుట్టుమచ్చను ఫోటో తీసి చూపిస్తాను, సరేనా అన్నాడు అతను. మచ్చల్ని ఫోటో తీయటం గురించి తర్వాత చూద్దులే కానీ ముందు రేపొచ్చి మా నాన్నతో మాట్లాడు. నా పుట్టినరోజు కాబట్టి మన విషయం చెప్పినా నాన్న కొంచెం కూల్గానే తీసుకుంటారు అనుకుంటున్నాను అంది పూజిత. ఓహో, ఓకే, డన్. రేపు మీ ఇంటికి వస్తాను, మీ డాడీని మన పెళ్ళి కొప్పిస్తా అని వీరుళ్ళ ధీమాగా చెప్పాడు మనోజ్. మా డాడీ సంగతి ఓకే, మరి మీ బామ్మకి ఎలా చెప్తావు? ఆవిడసలే కర్పూర కళాదేవి, నీ ప్రతాపమంతా కర్పూరంలా కరిగించేస్తుందేమో అంటూ నవ్వింది పూజిత. కర్పూరంలా బుస్సుమని మండే మా కర్పూర కళాదేవిని నీళ్లల్లో తుస్సుమని ఎలా ఉంచాలో నాకు తెలుసులే. అయినా నీకవన్నీ ఎందుకు, ఫస్ట్ మీ ఇంటి నుంచి వద్దాం. బామ్మ లాస్ట్ టార్గెట్, ముందే దాన్ని ఇన్వాల్వ్ చేస్తే దాని కేకలతో అది అందరినీ టార్గెట్ చేసేస్తుంది. ఆ తిట్లు భరించలేక ఎందుకు వచ్చిన ప్రేమరా అని అందరూ నన్ను అంటారు. అప్పుడు నా ప్లాన్ రివర్స్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మా ముసల్దానికి ముందే మన విషయం అస్సలు తెలియకూడదు అని ముఖంలో రకరకాల భావ విన్యాసాలని చూపిస్తూ అన్నాడు మనోజ్. అతన్ని చూస్తూ నవ్వుతూ తలూపింది పూజిత. మరి ఆల్ ద బెస్ట్ చెప్పు అని బుగ్గ మీద ముద్దు పెట్టుకోమన్నట్లుగా వేలుతో చూపించాడతను. అతని చెంప మీద అరచేత్తో చిన్నగా కొట్టి, ఒకేసారి కంగ్రాట్స్ చెప్పుకుందాంలే అని నవ్వుతూ బెంచ్ మీద నుంచి లేచింది పూజిత. ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటలవుతుంది సమయం. ప్రభావతి నిలయం చాలా హడావుడిగా ఉంది. ఆ ఇంటికి పూలదండలు, విద్యుత్ దీపాల అలంకరణలు చేస్తున్న వారి హడావుడితో ఆ రోజు ప్రత్యేకత మరింత పెరుగుతున్నట్లుగా ఉంది. ఆత్రిజ బెడ్రూమ్లోకి వచ్చాడు సుందరరామరాజు గారు. అప్పటికే స్నానం చేసి నిండుగా చీర కట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందు ముస్తాబవుతోంది ఆత్రిజ. లోపలికి వచ్చిన ఆయన ఆత్రిజాను చూస్తూనే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న అని ఆప్యాయంగా అన్నారు. థ్యాంక్ యూ డాడ్ అంది ఆత్రిజ.
ఓకే, నువ్వు రెడీ అయ్యి హాల్లోకి రా అని వెళ్ళబోతూ సందిగ్ధంగా ఆగారాయన. ఆత్రిజ మళ్ళీ మేకప్ చేసుకోవటంలో మునిగిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో కనిపిస్తున్న ఆత్రిజ ముఖాన్ని చూస్తూ, అరే ఆత్రిజ, మనం పూజితాని సాయంత్రం పార్టీకి పిలుద్దామా? ఆహా, అది కాదు, ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత గట్టిగా మందలిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందేమో అని అంటూ కూతురు ముఖంలో కనిపిస్తున్న రకరకాల భావాల్ని బట్టి సందేహంతో నిదానంగా అడిగారాయన. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ డాడ్? నా బర్త్డేకి నా ఎనిమిని పిలుస్తావా అని గిరుక్కుని వెనక్కి తిరిగి తండ్రి వంక కోపంగా చూసింది ఆత్రిజ. అది కాదురా నాన్న, మన స్టేటస్ చూసి ఈ అట్మాస్ఫియర్కి భయపడి ఆ అమ్మాయి కూడా కూల్గా సైడ్ అవుతుందేమో అని అంటూ వివరణ ఇవ్వబోయారు సుందరరామరాజు గారు. ఎనఫ్ డాడ్, నేను బర్త్డే చేసుకోవటం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది అనేసి కోపంతో చరచరా ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది ఆత్రిజ. మళ్ళీ ఓసారి పూజితాన్ని చూడాలని బలంగా అనిపిస్తుంది ఆయనకి. ఈరోజు సాయంత్రం గ్రాండ్గా చేస్తున్న ఆత్రిజ పుట్టినరోజు ఫంక్షన్కి పూజితాన్ని కూడా ఆహ్వానిస్తే ఆమెను చూడాలి అన్న కోరిక కూడా తీరిపోతుంది అనుకున్నారు ఆయన. అందుకే పూజితాని బెదిరిద్దాం అన్న వంక పెట్టి ఆత్రిజాని అడిగి చూశారు. కానీ ఇక అది జరగదు అని చెప్పి అర్థమైపోయింది. గబుక్కున ఏదో గుర్తొచ్చినట్లుగా కోటు జేబులో చెయ్యి పెట్టి చేతికి తగిలిన దాన్ని తడిమి బయటకు తీసి అపురూపంగా దాని వంక చూశారు సుందరరామరాజు గారు. నలికి నల్లబారిన ఆ ఫోటోను చూస్తుంటే ఏవేవో జ్ఞాపకాలు ఆయనలో ముసురుకుంటున్నాయి. ఉదయం 7 గంటలవుతుంది సమయం. లేత వంగపువ్వు రంగు చీరలో నిండుగా విచ్చుకున్న తూటు పూలగుత్తిలాగా తేజం నింపుకుని ప్రశాంతంగా ఉంది పూజిత. పుట్టినరోజు నాడు అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది అని కూతుర్ని తీసుకుని కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాడు రాఘవ. దర్శనం చేసుకుని తండ్రితో కలిసి గుళ్ళోంచి బయటకు వచ్చింది పూజిత. రాఘవ ప్రసాదం తెస్తాను అంటూ కౌంటర్ వైపు వెళ్ళాడు. తండ్రి కోసం చూస్తూ అద్దాల మంటపం వద్ద కూర్చుంది పూజిత. అటూ ఇటూ చూస్తున్న ఆమెకి దూరంగా ఓ ఆహార్యం ఆకర్షించినట్లుగా కనిపించింది. పరిశీలనగా చూసిందామా. నిలబడిన రాతి గోడలాగా కాటన్ చెర కుర్చీళ్ళు నిటారుగా ఉంటే రాయంచులా నడిచి వస్తుంది తనూష. ఆమెను చూడగానే పూజిత కళ్ళు ఆనందంతో మెరిశాయి. చకచక ఆమె దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని చిరునవ్వుతో పలకరించింది. తనూష నొసలు చిట్లించి ఎవరు అన్నట్లుగా చూసి మరుక్షణంలోనే గుర్తుపట్టినట్లుగా చిన్నగా నవ్వి తల ఊపింది. ఆమెకి సుధీర్కి మధ్య ఏదో ఉంది అని ఆ రోజు ఆర్ట్ గ్యాలరీలో అర్థమైంది పూజితకి. అదేంటో క్లారిటీగా తెలుసుకోవాలని సుధీర్ని అడిగితే ఏమీ చెప్పలేదు. అందుకే దాన్ని ఇప్పుడు తనూష ద్వారా ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. దానికి నాందీగా మీరు మా సుధీర్ని క్లాస్మేటా అని అడిగింది పూజిత. గర్భగుడి వైపు నడుస్తూ అవును అన్నట్లుగా తలూపింది తనూష. తనూష సుధీర్ల మధ్య ఉన్నది లవ్ స్టోరీనో కాదో తనూష్ని తెలుసుకోవటానికి రివర్స్లో వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ వెంటనే అయితే మా అన్నయ్య చెప్పినట్లుగా మీరు తనకి లవర్ అన్నమాట అని ఆలోచిస్తూ అంది పూజిత. నడుస్తుందల్లా ఒక్కసారి ఆగిపోయింది తనూష. పూజిత ముఖంలోకి చూస్తూ ఇంకా ఏం చెప్పాడు మీ అన్నయ్య అని సూటిగా చూస్తూ అడిగిందామా. ఇంకా ఏం చెప్పాడు అంటుందంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగుండాలి. ఇప్పుడు తనూషకి ఏం చెప్పాడని చెప్పాలి అని అనుకుంటూ దిక్కులు చూసింది పూజిత. సుధీర్ ఇంకేం చెప్పాడు, తన తప్పేం లేదు, అంతా మనోజ్ చేశాడని చెప్పాడా అని కోపంగా అడిగింది తనూష. ఆమె నోటి వెంట మనోజ్ పేరు వింటూనే కంగుతింది పూజిత. వెంటనే మనోజా అని ఆశ్చర్యంగా అంది. సుధీర్కి మీకు మధ్యలో మనోజ్ ఏంటి అని కుతూహలంగా అడిగింది. నేను లవర్ని అని చెప్పినవాడు మిగిలినవేం చెప్పలేదా అందామా రోషంగా. ఏం చెప్తే ఏం తంటానో అనుకుంటూ తల అడ్డంగా ఊపి అన్నయ్య ఎప్పుడూ అంతే, అన్నీ సగం సగమే చెప్తాడు. ప్లీజ్ తనూష, ఏం జరిగిందో వివరంగా చెప్పు అని బతిమలాడుతూ అడిగింది పూజిత. ఇప్పుడు నేను మనశ్శాంతిగా గుడికొచ్చాను, దాన్ని పోగొట్టుకోలేను, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే అని వెళ్ళబోయింది తనూష. ఆమెని అడ్డగిస్తూ అయితే నీ సెల్ నెంబర్ ఇవ్వు, నేను నీకు ఫోన్ చేస్తాను అని తనూష మొబైల్ నెంబర్ తీసుకుంది పూజిత. తనూష వెళ్ళిపోతున్న వైపు చూస్తూ ముందు మనోజ్ని తనూష ఎవరో విషయం ఏంటో అడగాలి అనుకుందామా. ఈలోపు ప్రసాదం తీసుకుని తండ్రి రాఘవ రావటంతో పూజిత రాఘవాలు ఇద్దరు గుడి నుంచి ఇంటికి వచ్చేశారు. ఇంటికి రావటంతోనే మళ్ళీ ఒకసారి అద్దం ముందుకెళ్ళి అలంకరణ మొత్తం సరిచేసుకుని వచ్చి హాల్లో కూర్చొని మాటి మాటికి తలుపు వంక చూస్తోంది పూజిత. ఆతృత నిండిన ఆమె ఎదురు చూపులు మనోజ్ కోసం. నిన్న సాయంత్రం మనోజ్ని పార్కులో కలిసినప్పుడు రేపు ఉదయం వస్తాను అని చెప్పాడు కానీ
ఎన్ని గంటలకు వచ్చేది పూజితతో చెప్పలేదు. ఆమె మనోజ్ వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మనోజ్ నుంచి హఠాత్తుగా ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ పట్టుకొని వరండాలోకి నడుస్తూ తండ్రికి వినపడకుండా ఉండటం కోసం ఫోన్కి చెయ్యి అడ్డు పెట్టుకొని హలో మనోజ్ అని మెల్లగా అంది పూజిత. హ్యాపీ బర్త్డే టు యూ మై స్వీట్ హార్ట్, మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫర్ దిస్ మెమరబుల్ డే అని తన్మయత్వంగా శుభాకాంక్షలు చెప్పాడు మనోజ్. అతను చెప్పిన విధానానికి మనసులో మురిసిపోతూ థ్యాంక్ యూ, ఎన్నింటికి వస్తున్నావు అని చిరునవ్వుతో అడిగిందామా. సస్పెన్స్, వెయిట్ అండ్ సీ, ఎదురు చూడటం ఎంత బాగుంటుందో అన్నాడు అతను. ఓహో, ఆత్రం పెళ్లి కొడుకు గారు, మీరు ఎన్నిసార్లు ఎదురు చూశారు అని ఉడికించిందామా. లెక్కే లేదు, నచ్చిన అమ్మాయి దొరకాలని ఏళ్ల తరబడి చూస్తూనే ఉన్నాను అన్నాడు. మరి ఇప్పటికైనా దొరికిందా? నవ్వును దాచుకుంటూ అడిగింది. నిన్ననే దొరికి మాయమైంది, ఇప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు మళ్ళీ పుట్టింది నా కోసం అన్నాడు మనోజ్. ఆ మాటలకి పూజిత నవ్వేసింది. అంతలోనే హఠాత్తుగా అవును, నీకు తనూష తెలుసంటగా, ఏంటా స్టోరీ అని ఆత్రంగా అడిగింది. తనూషానా? తనూష ఏంటి తనూషానా? స్టోరీ నాకు తనూష్కి కాదమ్మా, తనూషకి సుధీర్కి. అబ్బా, నా ఉద్దేశం మీ మధ్య స్టోరీ ఉందని కాదు, తనూష నీకెలా తెలుసని. మార్నింగ్ గుళ్ళో తనతో మాట్లాడినప్పటి నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను. అసలు విషయం ఏంటి చెప్పు అని కుతూహలంగా అడిగింది పూజిత. మార్నింగ్ మాట్లాడావా? తను ఈ ఊళ్ళోనే ఉంటుందా? వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందే. అసలు తనూష నీకెలా పరిచయం అని గబగబా అడిగాడు మనోజ్. ముందు స్టోరీ చెప్పు, మిగతా విషయాలు తర్వాత చెప్తాను అంది పూజిత. స్టోరీ అంటే నేను సుధీర్ తనూష కలిసి చదువుకున్నాం. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ 10th క్లాస్ నుంచి ఉంది. కాలేజ్కి వచ్చేసరికి అది బాగా ముదిరింది. వీడేమో తనూషని రకరకాల స్టైల్స్లో బొమ్మలు వేసి ఇచ్చేవాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అసలు వీడికి బొమ్మలు గీయటం వచ్చిందే తనూషని గీయబట్టి. తర్వాత వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది, విడిపోతున్నామని ఇద్దరు బెంగ పెట్టేసుకున్నారు. ఎలాగైనా ధైర్యం చేసి పెద్దవాళ్ళకి చెప్దాము అనుకున్నారు. ఓ రోజు సుధీర్ గారు నన్ను పిలిచి ఓ విషయం చెప్పాడు అని ఊపిరి పీల్చుకోవటానికి ఆగాడు మనోజ్. ఏంటా విషయం ఆరాటంగా అడిగింది పూజిత. ఏముంది, సుధీర్ గాడి లవ్ విషయం చెప్పేటప్పుడు నన్ను తోడుగా ఉండాలి అన్నాడు. రేపు మా నాన్న ఊరెళ్తున్నారు, నువ్వు తనూషాన్ని తీసుకొని మా ఇంటికి వచ్చేయి, అమ్మకి చెప్పేద్దాం. అమ్మకి నేనంటే చాలా ఇష్టం, కాదందు అన్నాడు. కట్ చేస్తే మర్నాడు తనూష, నేను మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆంటీకి చెప్పేశాం, వాడు బ్యాడ్ లక్. జస్ట్ అప్పుడే అంకుల్ తిరిగొచ్చేశారు, మమ్మల్ని చూశారు. తనూషాని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు. నేను ధైర్యంగా తనూష సుధీర్లు ప్రేమించుకుంటున్నారు అని చెప్పాను. ఇక ఆయన తిట్టారు చూడు. పాపం తనూష, ఆ బట్టలేంటి, ఆడపిల్లవేనా, ఆ క్రాఫ్ ఏంటి, ఆ బోస్ చెవులేంటి, అబ్బాయిల వెంట ఈ తిరుగుళ్ళేంటి, మీ పేరెంట్స్ నిన్ను ఇలాగే పెంచుతున్నారా అంటూ తెగ తిట్టారు అని చెప్పి ఆపాడు మనోజ్. వింటున్న పూజిత ముఖంలో దిగులు కమ్ముకుంది. ఇప్పటి తనూష డ్రెస్సింగ్కి కారణం ఆనాటి పెద్దనాన్న తిట్లేనా? అందుకేనా సుధీర్ కూడా తనూషాని ఆర్ట్ గ్యాలరీలో వెంటనే గుర్తుపట్టలేకపోయాడు అనుకుంటూ మనస్సులో ఆశ్చర్యపోయింది పూజిత. తర్వాత తనూష సుధీర్ గాడిని పిచ్చ తిట్లు తిట్టిందిలే, అంతా నేను చేశానని వాడు నన్ను తిట్టాడు, నాకేం తెలుసు. వాడు మీ పెద్దనాన్నగారి దగ్గర అప్పటికప్పుడు ఏదో ఒకటి కవర్ చేసేద్దాంలే, తర్వాత మెల్లగా అమ్మే చూసుకుంటుందిలే అనుకున్నాడంట. ఈలోపు నేను ఆవేశపడిపోయాను, అందుకే వాడు చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా అని నిట్టూర్చాడు మనోజ్. మనోజ్ చేసిన పనికి పూజితకి నవ్వాగలేదు. ప్రేమించుకుంటుంది వాళ్ళిద్దరూ, వాళ్ళకి లేని తొందర నీకెందుకు? అయినా నీకు అన్ని విషయాల్లో ఎప్పుడు ఆత్రమేనా అని పడి పడి నవ్విందామా. ఇంకా నవ్వుతూనే సరేలే, నీ ఆత్రమేంటో ఇప్పుడు చూస్తాగా, రా వచ్చి మా నాన్నతో నీ ప్రేమ విషయం చెప్పు అంటూ నవ్వుతూనే అంది పూజిత. పూజిత నవ్వుల శబ్దాన్ని సెల్ ఫోన్లో మైమర్చి వింటున్నాడు మనోజ్. నవ్వి నవ్వి పొట్ట పట్టుకుంటూ తనూష సెల్ నెంబర్ మెసేజ్ పెడతాను, వాళ్ళని విడదీశావుగా, నువ్వే కలుపు, నీ పాపం శపిస్తుంది అంటూ ఇంకా ఏదో అనబోయిందామా. ఈలోపు పూజిత అంటూ రాఘవ పిలుపు వినిపించింది పూజితకి. సరే సరే ఉంటాను, నాన్న పిలుస్తున్నారు, నువ్వు త్వరగా రా అని కంగారుగా అంది. ఓకే, వెయిట్ అండ్ సీ అని ధైర్యంగా చెప్పాడు మనోజ్. బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి తనూష మొబైల్ నెంబర్ని మనోజ్కి మెసేజ్ పెట్టింది పూజిత. అప్పుడే అక్కడికి వచ్చాడు రాఘవ. పెద్దనాన్నతో మాట్లాడతారంట అంటూ ఆయన ఫోన్ని పూజితకి ఇచ్చాడు. ఫోన్ తీసుకొని చెప్పండి పెద్దనాన్న అంది పూజిత.
పుట్టినరోజు శుభాకాంక్షలు రా పూజిత. ఎప్పుడో నీ చిన్నప్పుడు సెలబ్రేట్ చేశాం నీ పుట్టినరోజుని. మీ నాన్న నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి, ఇక్కడ పార్టీ చేసుకుందాం అని హుషారుగా అన్నాడు ఆయన. మనో చూస్తే ఇప్పుడే వస్తా అన్నాడు. పెద్దనాన్నేమో వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు. ఏం చెప్పాలా అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది పూజిత. ఏంటి అవతల పెద్దనాన్న మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావేంట్రా? ఏది ఫోన్ ఇటివ్వు అంటూ ఫోన్ తీసుకొని తోడల్లుడు భాస్కర్ రావుతో మాట్లాడాడు రాఘవ. ఆ ఫోన్ మాట్లాడటం పూర్తి చేసిన మరుక్షణం నుంచే పెద్దనాన్న వాళ్ళింటికి వెళ్దాం, పద పద అంటూ పూజితాన్ని తొందర పెట్టాడు ఆయన. మనోజ్ ఎప్పుడు వస్తాడా అని పూజితకి ఆత్రంగా ఉంది. ఒకవేళ పెద్దనాన్న వాళ్ళింటికి వెళ్లేలోపు రాకపోతేనో అని నిరాశగా కూడా ఉంది. అందుకే రెడీ అవుతున్నా అంటూ ఆమె గదిలో ఆ చీర మార్చి ఈ చీర మార్చి కొంచెంసేపు గడిపేసింది. తర్వాత జడ వేసుకుంటున్నాను అంటూ వేసుకున్న జడని ఊడదీసి మళ్ళీ అల్లికలేసి రకరకాల మోడల్స్ని ప్రయత్నిస్తూ ఇంకొంత సమయం కాలక్షేపం చేసింది పూజిత. ఆమె ఆలస్యం చేయటాన్ని చూసి చూసి పూజిత అని పిలుస్తూ ఆమె గదిలోకి వచ్చాడు రాఘవ. పూర్తిగా తయారైనా ఇంకా కూర్చునే ఉన్న కూతుర్ని గమనిస్తూ ఏంటి ఇంకా అలా కూర్చున్నావు, అయిపోయిందిగా రా అని తొందర పెట్టేశాడు. వస్తున్నా నాన్న, వచ్చేస్తున్నా అంటూ తడబాటుగా లేచింది పూజిత. కాశీ టూర్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పూజితని గమనిస్తూనే ఉన్నాడు రాఘవ. ఇందాకట కూడా భాస్కర్ రావుతో ఫోన్లో మాట్లాడకుండా ఏదో ఆలోచనలో పడిపోవటం, ఇప్పుడు ఇలా ఆలస్యం చేయటం చూసి ఇప్పుడు వెళ్ళటం పూజితకి ఇష్టం లేదని చూచాయిగా అర్థమైంది రాఘవకి. కూతుర్ని గమనిస్తూ పోనీ పెద్దనాన్నకు ఫోన్ చేసి సాయంత్రం వస్తామని చెప్పనా అన్నాడు. అని పూజిత ఏదో చెప్పబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. దాన్ని వినంగానే చెంగున తలుపు వైపు పరిగెత్తింది పూజిత. కూతురి కంగారికి నొసలు ముడిచి చిత్రంగా చూస్తూ రాఘవ కూడా తలుపు వైపు అడుగులు వేశాడు. పరుగున వెళ్ళిన పూజిత ఎంతో ఆనందంగా తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడంగానే ఆమెలోని ఆనందం ఒక్కసారిగా తుస్సుమని ఆవిరైపోయింది. ఆ వచ్చిన ఆయన ఎవరో కాదు, ఆత్రిజ వాళ్ళ నాన్న సుందర్రామరాజు గారు. ఒకవేళ మనోజ్ ఈయన్ను గాని తీసుకొని వచ్చాడా అంటూ తల తిప్పి ఆయన వెనక్కి పక్కలకి చూస్తుంది. ఆమెకు ఎదురుగా నుంచిన సుందర్రామరాజు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు అక్కడ. ఎవరు పూజిత అంటూ తలుపు దగ్గరికి వస్తున్న రాఘవ గుమ్మం బయట నుంచున్న ఆయన్ని చూడగానే షాక్ కొట్టినట్లుగా అక్కడే ఆగిపోయాడు. వెంటనే తేరుకుంటూ ఆయన కంట్లో పడకూడదు అన్నట్లుగా గబుక్కున పక్కకు తప్పుకున్నాడు ఆయన. కానీ అప్పటికే రాఘవ వంక చూశారు సుందర్రామరాజు గారు. చిరునవ్వుతో 2 చేతులు ఎత్తి నమస్తే అండి అని రాఘవకి చెప్పి పూజితని నేను లోపలికి రావచ్చా అమ్మా అని అడిగారు. ఈయన ఇప్పుడు వచ్చారేంట్రా దేవుడా, మనోజ్ చెప్పకముందే ఈయన అన్ని విషయాలు నాన్నకు చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూనే రమ్మన్నట్లుగా తల ఊపి లోపలికి నడిచింది పూజిత. రాఘవకి మాత్రం సుందర్రామరాజు గారు తమ ఇంటికి ఎందుకు వచ్చారు అన్న కుతూహలం కంటే ఆయన తనని ఎక్కడ గుర్తుపట్టేశాడో అన్న ఆదుర్ద ఎక్కువైపోయింది. ఆ ఆదుర్దాతో రాఘవ మెదడు పనిచేయటం మానేసింది. ఆయనకి ముఖం స్పష్టంగా కనిపించకూడదని ముఖాన్ని కిందకు వాల్చుకున్నాడు రాఘవ. సుందర్రామరాజు గారు తలవాల్చుకున్న రాఘవ వంక చూస్తూ నా పేరు కోసూరు సుందర్రామరాజు, నేను బిజినెస్ మ్యాన్ని అంటూ తన తాను పరిచయం చేసుకున్నారు. రాఘవ ఆయన చూడకుండా అటు ఇటు చూస్తూ అలాగా అండి, మీరు చాలా పెద్దవారు, అలాంటి వారు మా చిన్న ఇంటికి అని సందిగ్ధంగా అంటూ మళ్ళీ తలవాల్చుకున్నాడు. అయితే పూజిత మీకు నా గురించి ఏమీ చెప్పలేదన్నమాట, నేను ఆత్రిజాకి ఫాదర్ని అని అన్నాడు సుందర్రామరాజు. ఆత్రిజ ఎవరు అన్నట్లుగా విస్మయంగా పూజిత వంక చూశాడు రాఘవ. సరిగ్గా ఈ టైంలో ఈయనొచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు అని మనసులో తిట్టుకుంటూ తండ్రికి ఏదో ఒకటి సర్ది చెప్దాము అనుకుని నోరు తెరిచింది పూజిత. ఆమెకి అంత అవకాశం ఇవ్వలేదాయన. మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నది మా అమ్మాయి ఆత్రిజనే కదండి అని గుర్తు చేస్తూ ఉన్నట్లుగా చెప్పారు. అంతే. పూజిత పళ్ళు బిగబట్టి సుందర్రామరాజు గారి వంక గుర్రుగా చూసింది. సుధీర్ స్నేహితుడు పెళ్ళి అని తెలుసు కానీ అతని పేరు సరిగ్గా గుర్తులేదు రాఘవకి. ఈ మనోజ్ ఎవరా అని ఆలోచనలో పడిపోయిన రాఘవాన్ని చూసి మీకు మనోజ్ కూడా తెలీదా? మనోజ్ సుధీర్కి ఫ్రెండ్ అండి, సుధీర్ ద్వారానే మనోజ్కి పూజితకి పరిచయమైంది అని రాఘవకి దగ్గరగా వచ్చి చెప్పాడు సుందర్రామరాజు గారు. వాళ్ళ అమ్మాయిని చేసుకునే అబ్బాయికి మా అమ్మాయి పరిచయం అవటం ఏంటి? మన కాశీలో ఉండగా భవానీ వదిన సుధీర్ ఫ్రెండ్ పెళ్ళి ఆగిపోయింది అని చెప్పింది. దానికి ఈయన ఇంటికి రావటానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ
తన మొహాన్ని దాచుకోవటం మర్చిపోయాడు రాఘవ. రాఘవకి దగ్గరగా వచ్చిన ఆయన రాఘవ ముఖములకు పరిశీలనగా చూస్తూ, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి అని సందేహంగా అన్నాడు. చప్పున మళ్ళీ ముఖం కిందకు దించుకున్నాడు రాఘవ. తాను ఇంకా ఊరుకుంటే ఈయన విషయమంతా ఆయన సైడ్ నుంచి నాన్నకు చెప్పేస్తారు అనిపించింది పూజితకి. ఈ పరిస్థితుల్లో మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఇంకా ఇంట్లోనే ఉంటే నాన్నకి బుక్ అయ్యే కంటే పెద్దనాన్న వాళ్ళింటికి వెళ్ళిపోవటం బెటర్ అని మనస్సులో నిశ్చయించుకుంది ఆమె. వెంటనే సుందరరామరాజు గారి వైపు అడుగులు వేస్తూ, అంకుల్, మేం బయటకు వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాం, మీతో తర్వాత వివరంగా మాట్లాడతాం అని ఆ వెంటనే తండ్రి వైపు తిరిగి, నాన్న మనం బయలుదేరదామా అంటూ తండ్రిని కంగారు పెట్టింది పూజిత. దొరికిందే అవకాశం అన్నట్లుగా, అవును మనం బయటకు వెళ్ళాలి కదా, తర్వాత మాట్లాడతాం అంటూ లోపలికి వెళ్ళబోయాడు రాఘవ. ఓకే అలాగే, నేను బయలుదేరుతాను. జస్ట్ మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఈరోజు నా ఒక్కగానొక్క కూతురు ఆత్రిజ పుట్టినరోజు. సాయంత్రం మా ఇంట్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశాను. మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. నువ్వు కూడా మీ ఫాదర్ని బ్రదర్ని తీసుకొని రావాలి అని పూజితను చూస్తూ చెప్పారు సుందరరామరాజు గారు. ఆయన మాటలు వినంగానే శిలలాగా బిగుసుకుని పోయాడు రాఘవ. ఓకే అంకుల్, నా పుట్టినరోజు కూడా ఈరోజే అని చిన్నగా నవ్వుతూ చెప్పింది పూజిత. ఈసారి బిగుసుకొని పోవటం సుందరరామరాజు గారి వంతైంది. ఆయన వెంటనే తేరుకుంటూ, రియల్లీ? ఏ ఇయర్లో అని ఆత్రంగా అడిగారు. పూజిత తాను పుట్టిన సంవత్సరం చెప్పగానే పట్టలేనంత ఆశ్చర్యపోతూ, వాట్ ఏ సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా అని గట్టిగా అన్నారు. ఇంకా నమ్మశక్యం కానీ వాడిలాగా నుదుటి మీద చెయ్యి వేసుకుంటూ, గాడ్ ఈజ్ గ్రేట్, వాట్ ఏ క్రియేషన్, నువ్వు ఆత్రిజ ఒకే రోజు పుట్టారా? ఓ మై గాడ్, అందుకే మీ ఇద్దరికి మనోజ్ నచ్చాడన్నమాట అని అరిచినంత పనిచేశారు ఆయన. అంతే. అప్పటి వరకు మౌనంగా ఉన్న రాఘవ ఉలికిపాటుతో పూజిత వంక చూశాడు. ఊహించని ఈ పరిణామానికి ఖిన్నురాలైపోతూ, నా పుట్టినరోజున ఎందుకు చెప్పానురా దేవుడా అనుకొని తలదించుకుంది పూజిత. తన ప్రేమ విషయాన్ని మనోజ్ చే తండ్రికి చెప్పించాలి అని వేసుకున్న ప్లాన్ ఇలా అట్టప్లాప్ అవటంతో పూజితకి మతిపోయింది. ఈ హఠాత్ పరిణామాన్ని ఎదుర్కోవటానికి ఏం చెయ్యాలో దిక్కుతోచక, తండ్రికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తలెత్తి అయోమయంతో పిచ్చి చూపులు చూస్తున్నామా. సరిగ్గా అప్పుడే టక్ టక్ మంటూ ఆవేశంతో దూసుకొస్తున్న హై హీల్స్ చప్పుడైంది. ముగ్గురు ఒకేసారి తలలు తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తూ ఉండిపోయారు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తన కోపాన్ని వేసే అడుగుల్లో చూపిస్తున్నట్లుగా పాయింట్ హీల్స్తో నేలని గట్టిగా తంతూ దురుసుగా తండ్రి దగ్గరికి వచ్చింది ఆత్రిజ. పూజిత వాళ్ళ ఇంట్లో హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆత్రిజాన్ని చూడగానే సుందరరామరాజు గారు తడబాటుగా పక్కలకు పారిపోయే దారులేమైనా ఉన్నాయా అన్నట్లుగా అటు ఇటు చూశారు. రావాల్సిన మనోజ్ రాకుండా ఒక్కొక్కరుగా ఇంట్లోకి వస్తున్న ఈ రాకూడని వాళ్ల రాక చూసి హతాశురాలైపోయి బిత్తరపోయి చూస్తూ ఉంది పూజిత. ఈ వచ్చిన కొత్త అమ్మాయి ఎవరా అన్నట్లుగా ఆత్రిజ వంక ఆసక్తిగా చూస్తున్నాడు రాఘవ. కళ్ళని చిట్లించి కోపంగా తండ్రిని చూస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈవినింగ్ పార్టీ పనులన్నీ పక్కన పడేసి ఇక్కడ ఈ అమ్మగారిని బొట్టు పెట్టి పిలవడానికి వచ్చావు కదూ అని సుందరరామరాజు గారిని నిలదీస్తున్నట్లుగా అడిగింది ఆత్రిజ. కూల్ నానా కూల్, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని మెత్తగా అన్నారాయన. కొన్ని క్షణాల క్రితం అచ్చం పూజిత ఆయనతో అన్నట్లుగానే. కూల్ ఎలా డాడ్? నన్ను పెళ్లి చేసుకోబోతున్నవాడు అని తెలిసి మనోజ్ని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటే దాని మీద నీ కోపం ఎందుకు రావట్లేదు? ఐ కాంట్ అండర్స్టాండ్ డాడ్ అంటూ కోపంతో కస్సుమంది ఆత్రిజ. ఆమె మాటలు వింటూ తాను పూర్తిగా బుక్ అయిపోయానని అర్థమై ఇంకా ఏమీ చెయ్యలేను అని చెప్పి తల మీద చెయ్యేసుకుంది పూజిత. ఆమె చేతుల్లో లేకుండా జరిగిన దాన్ని ఎంతగా వక్రీకరించవచ్చో అంత ప్రతికూలంగా మొత్తం పూజితే కావాలని చేసినట్లుగా ఉంది ఆత్రిజ చెప్పటం. నిజంలా కనిపిస్తున్న దీనంతటికీ ఎలా ఖండించటం అని అనుకుంటున్న పూజిత మనస్సులో దిగులు కమ్ముకుంటుంది. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ తనూష కూడా అంతర్మదనం చెలరేగుతుంది. మనోజ్ వంక కోపంగా చూస్తూ, సరే నువ్వన్నట్లుగా సుధీర్ చాలా మంచివాడే, అయితే నాతో మాట్లాడటానికి తనే రావాలి, కానీ అతని తరపున నిన్నెందుకు పంపించాడు అడిగింది తనూష. ఎందుకంటే నేను నీ దగ్గరికి వస్తున్నట్లుగా వాడికి తెలియదు కాబట్టి. తెలిస్తే వాడే వచ్చేవాడు. అయినా సుధీర్ నీ కోసం ఎంత వెతికాడో తెలుసా? వేరే ఏ అమ్మాయితోనూ క్లోజ్ అవ్వలేదు. మన క్లాస్మేట్స్ ఎవరు కలిసినా నీ గురించే అడిగేవాడు నీ కోసం అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు మనోజ్. నా కోసం అంత వెతికేవాడైతే ఎవరెవరినో అమ్మాయిల బొమ్మల్ని ఎందుకు వేస్తున్నాడు? మొన్న గ్యాలరీలో చూశాను.
వేరే అమ్మాయిలతో పరిచయం లేకుండా అంత యాజ్ ఇట్ ఈస్గా అమ్మాయిల పార్ట్స్ ఎలా వేస్తాడు? వాడికి నేను గుర్తులేను అని పౌరుషంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది తనూష. ఆమె మాటలకు నివ్వెరపోయి చూశాడు మనోజ్. అంటే అమ్మాయిల బొమ్మలు వేస్తే అలాంటి అమ్మాయిలు తెలిసి ఉండాల్సిందేనా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే తలాడిస్తూ, సరే తను వాడి గురించి నాకు తెలిసింది చెప్పాను, కానీ ఒక్కసారి నువ్వు వాడితో మాట్లాడి చూడు అన్నాడు మనోజ్. తనూష ఇప్పటి ఆహార్యం చూశాక ఆ రోజు సుధీర్ తండ్రి భాస్కర్రావు తిట్టబట్టి తన స్టైల్ మార్చుకుంది. అంటే సుధీర్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టం ఉండబట్టేగా. ఒక్కసారి వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటే సెట్ అయిపోతుందిలే అనుకున్నాడు మనోజ్. అందుకే సుధీర్ ఫోన్ నెంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకో అన్నాడు. వాడి నెంబర్ నా దగ్గర ఉందిలే అని బింకంగా చెప్పింది తనూష. ఆమె మాటల్లో అనుకూలత కనిపించి తృప్తి పడ్డాడు మనోజ్. వీళ్ళ లవ్ ప్రాబ్లం ఓ దారిన పడుతోంది, ఇంకా నా లవ్ స్టోరీకి ఎంటర్ అవ్వాలి అని మనసులో అనుకుంటూ టైం చూసుకున్నాడు. ఉదయం 11 గంటలైన సమయం. హుషారుగా లేచాడు. అతను తనూషాతో మాట్లాడిన కొంచెం సమయం ఎంతో విలువైందని, మనోజ్ ముందుగా వెళ్ళి తన ప్రేమ గురించి రాఘవాకి చెప్పకపోవటం చాలా పరిణామాలకు దారితీస్తుంది అని అతను కనీసం ఊహించలేదు. ఇక్కడ పూజిత వాళ్ళింట్లో ఆత్రిజ మాటల్ని బట్టి ఆ వచ్చిన అమ్మాయి సుందరరామరాజు గారి కూతురు అని అర్థం అవగానే రాఘవ ముఖంలో రంగులు మారాయి. బయటి వాళ్ల ముందు తండ్రిని పట్టుకుని నిలదీస్తూ మాట్లాడుతున్న ఆత్రిజ ప్రవర్తన అస్సలు నచ్చలేదు రాఘవకి. ఇన్నేళ్లు తనలో దాచుకున్న రక్తం లాంటి వెచ్చనైన నిజం రగులుతూ రాఘవలోంచి బయటకు తన్నుకొస్తుంది. నిర్లక్ష్యంగా అంటున్న ఆత్రి మాటలకు బాధపడుతూ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ ఆత్రిజ, ముందు ఇంటికి పదా అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు సుందరరామరాజు గారు. స్టాప్ ఇట్ డాడ్, స్టాప్ ఇట్, ఎనఫ్, ఇట్స్ ఆల్ ఎనఫ్ అని ఖరాఖండిగా అంది ఆత్రిజ. ఆమె మాటలు ఇంకా పూర్తి కాకుండానే రాఘవ ఆవేశంగా ఆత్రిజ దగ్గరికి వెళ్ళి, తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా అంది. బయట వాళ్ల ముందు ఇలాగేనా మాట్లాడేది? బాగా చదువుకున్నావు, ఆ చదువుని చదివించిన తండ్రి మీద ప్రయోగిస్తున్నావా అని గద్దిస్తున్నట్లుగా అన్నాడు. మా డాడీ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరు నాకు చెప్పటానికి అని రాఘవ వంక లెక్కలేనట్లుగా చూస్తోంది ఆత్రిజ. నేనెవరో తెలిస్తే గుండాకి చస్తావు, నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకి నిన్నే వదిలేసేవాళ్ళం అని కోపంగా అన్నాడు రాఘవ. అసహనంగా రాఘవ వంక చూస్తూ, హే బ్లడీ ఫూల్, వాట్ హెల్ యు ఆర్ టాకింగ్, ఐ హేట్ యూ అని కాలుని నేలకేసి గట్టిగా తన్ని గబగబా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆత్రిజ. కూతురి మాటలకి మనస్సు గాయపడి బాధలో ఉండటంతో రాఘవ అన్న మాటలు ఆయన మెదడుకి చేరలేదు. అప్పటి వరకు రాతి బొమ్మలా ఉండిపోయిన సుందరరామరాజు గారు కూతురి అడుగుల శబ్దానికి చలనం వచ్చింది. అంతే, ఆత్రిజ, నానా ఆత్రిజ అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కూతురు వెనకే వెళ్ళాడు. ఆ ఇంట్లో రాఘవ, పూజితాలు ఇద్దరే మిగిలారు. ఒకరి ముఖాన్ని మరొకరికి చూపించలేను అన్నట్లుగా ఎలా ఉన్నవారు అలాగే ఉండిపోయారు. ఒకరికి సంబంధించిన విషయాలు ఇంకొకరికి ముళ్ళులా గుచ్చుతుంటే శిలలా నుంచున్నారు ఆ తండ్రి కూతుళ్ళు. అలా ఎంతసేపు గడిచిందో. తెరిచిన తలుపుల్లోంచి పిల్లిలా అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు మనోజ్. హాల్లో నుంచొని ఉన్న పూజితాకి మనోజ్ కనపడగానే ఆమెలో నిదానించబోతూ ఉన్న ఆవేశం తారా జువ్వున పైకి ఎగసింది. దాన్ని పట్టించుకోకుండా, హ్యాపీ బర్త్డే టు యూ పూజిత, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చేతిలో ఉన్న గిఫ్ట్ని ఆమెకిస్తూ చెప్పాడు మనోజ్. ఆమె పక్కన నుంచో ఉన్న పూజిత వాళ్ళ నాన్నగారని చెప్పి అర్థమై ఆయన్ని చూసి పలకరింపుగా నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అంకుల్, ఐ యామ్ మనోజ్, నేను పూజితకి ఫ్రెండ్ అంకుల్ అని చెప్పాడు. అంతే, సుడిగాలిలాగా మనోజ్ చెంప చెళ్ళు మనిపించింది పూజిత. ఈ ఊహించని హఠాత్ పరిణామానికి బెక్క చచ్చిపోయి బిగుసుకొని పోయాడు మనోజ్. 6 అడుగుల మగాణ్ణి పట్టుకొని తన కళ్ళ ముందే కూతురు అలా కొట్టేసరికి ఉలిక్కి పడ్డాడు రాఘవ. గబగబా వచ్చి కూతుర్ని పట్టుకొని వారించబోయాడు. కానీ ఇంకా కోపం చల్లారని పూజిత అప్పటికే కాలర్ పట్టుకొని గట్టిగా పట్టుకొని గుంజేస్తూ, ఎవరు నీకు ఫ్రెండు, అసలు నీ వల్లే ఇదంతా, పుట్టినరోజున నన్ను మా నాన్నని ఆత్రిజాతో మాటలు పడేలాగా చేశావు, అసలు ఇదంతా నీ వల్లే అని మనోజ్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఒక్కసారిగా ఏడ్చింది పూజిత. పూజిత, ఏంటిది, అతను వదులు, ఏమన్నా ఉంటే మాట్లాడు, ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా కొట్టం మర్యాద కాదు అని మందలిస్తూ ఆమె చేతుల్లోంచి మనోజ్ చొక్కాని విడిపించాడు రాఘవ. నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ ఆత్రం పెళ్లి కొడుకుని కంటిన్యూ చేద్దామండి.